ప్రభుత్వం చిత్తశుద్ధిగా తీసుకోకపోతే ఇలాంటి ధర్నాలు దేశవ్యాప్తంగా చేస్తూనే ఉంటాం. రాహుల్ గాంధీ పిలుపు మేరకు మా యొక్క యువజన రైతు కాంగ్రెస్ తరఫున ఇలాంటి సన్యాసం చేయకుండా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పుదాన్ని మళ్ళీ వాళ్ళకి తిప్పి కొడతామని తప్పు చేసిన కేంద్ర మంత్రి గారు నిర్మోహమాటంగా నిస్సందేహంగా రాజీనామా చేయాలని ఏకదాటిపై నీట్ పరీక్షలు మరొకట నిర్వహించాలనుకుంటున్నాం. విశాఖపట్నంలో వైఎస్ఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం 30 లక్షలకు ఒక పేపర్ను అమ్ముకొని నిజమైన విద్యార్థులకు అన్యాయం చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ మోడీ గారు మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూగా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని పునరాలోచించి నీట్ పరీక్షలను మరొకసారి మొన్న జరిగినటువంటి పరీక్షలు రద్దు చేసి మరొకసారి నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వీరేష్ యాదవ్, ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు. సబ్జెక్ట్ బోలా తో